హాయ్ ఫ్రెండ్స్. 2025లోకి అయితే ఎంటర్ అయిపోయి మనము 2024లో మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ పోస్ట్ చేసినాం. కానీ మనకు వ్యూస్ రాలే, లైక్స్ రాలే, సబ్స్క్రైబ్స్ రాలే. ఎలాగ వస్తాయి? థంబ్నెయిల్స్ యాడ్ చేస్తున్నావా? హెచ్డి క్వాలిటీ థంబ్నెయిల్స్ కూడా యాడ్ చేస్తున్నావా? చేయట్లేదు. నీకు థంబ్నెయిల్స్ యాడ్ చేయడం రాదు, ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియదు. కాబట్టి ఈ వీడియోలో నేను సింపుల్గా 2 నిమిషాల్లో నేనైతే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. మన థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి అయితే ఖచ్చితంగా 2 యాప్స్ అయితే కావాలి. ఒకటి పిక్సార్ట్, 2 కాన్వా. కాన్వాలో అయితే మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ కూడా దొరుకుతాయి, అందులోనే దొరుకుతాయి. పిక్సార్ట్లో కూడా దొరుకుతాయి. నేనైతే పిక్సార్ట్ అనే యాప్ అయితే మాత్రం తీసుకుంటున్నాను. మనం ముందుగా అయితే పిక్సార్ట్ అనే యాప్ అయితే ప్లేస్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్గా దొరుకుతుంది. పిక్సార్ట్ అనే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీద ఉన్న ఎడిట్ ఏ ఫోటో క్లిక్ చేస్తే గ్యాలరీ అనేది ఇలాగ వస్తుంది. మనకు నచ్చిన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకొని మన థంబ్నెయిల్స్ అయితే తయారు చేసుకుంటా. నేను ముందుగానే థంబ్నెయిల్ కోసమని అయితేనే ఈ ఫోటో దిగాను. మీరు బ్యాక్గ్రౌండ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. కింద ఉన్న ఆప్షన్లో అయితే స్టిక్కర్ అనే ఆప్షన్ అయితే ఎంచుకుంటాం. అక్కడ యూట్యూబ్ లోగోని అయితే టైప్ చేయాలి. చేసిన తర్వాత మనకి చాలా లోగోస్ అనేది అయితే వస్తాయి. అందులో మాత్రం నేనైతే ఒక లోగో అనేది ఎంచుకున్నాను. మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. మళ్ళీ కింద ఉన్న ఆప్షన్లో టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఎంచుకున్న తర్వాత నేనైతే వెల్కమ్ టు మై ఛానల్ అయితే పెడుతున్నాను. మన టెక్స్ట్ నేమ్కి అయితే చాలా రకాల కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. కిందనున్న ఆప్షన్లో స్ట్రోక్స్, హైలైట్స్ వంటివన్నీ ఉన్నాయి, చూడండి ఒకసారి. మళ్ళీ టెక్స్ట్ అయితే ఓపెన్ చేసి మై యూట్యూబ్ ఛానల్ అకౌంట్ అనేసి అయితే టైప్ చేశాను. టెక్స్ట్కి అయితే చాలా కలర్స్ ఉన్నాయి. మళ్ళీ బ్లాక్ కలర్ అయితే తీసుకుంటున్నాను. అడ్జస్ట్మెంట్ అనేది మనం ప్లేస్ ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడైతే చేసుకుందాం. మనకి ఫోటోలోని ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడైతే చేసుకుంటే బాగుంటుంది. మిగతావి ఏవైనా యాడ్ చేసుకోవడం కూడా బాగుంటుంది. కాబట్టి అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ అయితే టెక్స్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. మన యూట్యూబ్ ఛానల్ అనే నేమ్ అయితే పెట్టుకుందాం. @NCC గణేష్ అని అయితే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కాబట్టి అది పెట్టుకుందాం. నేమ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనమైతే అన్ని కలర్ బ్లాక్ ఇస్తే బాగోదు కాబట్టి మనం దీనికైతే రెడ్ అనేది ఇద్దాం. మన యూట్యూబ్ అకౌంట్ నేమ్కి అయితే నేమ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ స్టోక్ అయితే ఓపెన్ చేసుకొని కొంచెం వైట్ స్టోక్ అనేది ఇచ్చేస్తే మనకి నేమ్ ఇంకా క్లారిటీగా హెచ్డీగా కనబడుతుంది. చాలా రకాల స్టోక్స్ అయితే ఉన్నాయి, కానీ మన నేమ్కి ఏదైతే సూట్ అవుతుందో అదే స్టోక్ అయితే ఇద్దాం మనము. మళ్ళీ మనం టెక్స్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డోంట్ ఫర్గెట్ టు అని అయితే టైప్ చేసుకుందాం. మళ్ళీ దీనికి అయితే బ్లాక్ కలర్ అయితే ఇచ్చేద్దాం. మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ దీనికైతే వైట్ స్టోకే ఇచ్చేద్దాం. బ్లాక్కి వైట్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి. ఈసారి స్టిక్కర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ అనేది అయితే టైప్ చేద్దాం. చేసిన తర్వాత లోగో అయితే వచ్చేది కదా, మనం మంచి లోగో అనేది ఎంచుకుందాం. డోంట్ ఫర్గెట్ టు ఉంది కదా, అక్కడైతే యాడ్ చేసేద్దాం. ఇంకా స్పేస్ అయితే ఉంది కాబట్టి మనం ఇంకా ఆ ఫోటోపై స్పేస్ ఉన్నదాన్ని ఇంక ఏదైనా యాడ్ చేసుకుందాం. నేనైతే మళ్ళీ స్టిక్కర్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ మీదనైతే సెర్చ్ బటన్ అయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఈ 3 కొడితే మనకు ఒక లోగో అనేది వస్తుంది. ఆ లోగో అనేది మళ్ళీ మనమైతే యాడ్ చేసుకుందాం. ఇందులో అయితే మనం ఒక మంచి లోగో అయితే ఎంచుకుందాం. ఎక్కువ ఉంది కాబట్టి అది చాలా ఉన్నాయి, ఒక లోగో అయితే ఎంచుకుందాం. ఎంచుకున్న తర్వాత మనకి స్పేస్ అయితే ఎక్కడైతే ఉందో స్పేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి బాగా ఇక్కడైతే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్పేస్ అయితే కిందనైతే ఉంది, ఇక్కడ కూడా ఏదో ఒకటి యాడ్ చేద్దాం. ఏం యాడ్ చేద్దాం అంటే టెక్స్ట్లోకి వెళ్దాం. వెళ్ళి హిట్ ద బెల్ ఐకాన్ న్యూ వీడియోస్ అయితే టైప్ చేసుకున్నాం. ఇదైతే ఆ కిందనైతే యాడ్ చేసేద్దాం. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనం అయితే వైట్ స్టోక్ అనేది ఇచ్చేద్దాం. వైట్ స్టోక్ అనేది ఇచ్చితే మనకి ఇకతో అయితే థంబ్నెయిల్ అయితే తయారైపోయినట్టేనే. దీంతోనైతే లాస్ట్ థంబ్నెయిల్ అయితే తయారైపోయింది. ఇదైతే మనం మీదనున్న
డౌన్లోడ్ సింబల్ అయితే నొక్కితే డౌన్లోడ్ అనేది అయిపోతుంది, గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఇది మన వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్యాలరీలోకి వెళ్ళి ఒకసారి చూస్తే మనకు చూడండి ఎంత నీట్గా వచ్చింది. హెచ్డి క్వాలిటీ మీద అయితే వచ్చింది మనకి తమ్మేల్. మీరు కూడా ఈ 2025లో సింపుల్గా తమ్మేల్ అయితే ఇలాగే తయారు చేసుకోండి.